ఆ విధి చేయడానికి కనుమరుగైపోయే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడున్నాయి అని ఎవరైనా సరే ఆలోచిస్తే దాన్ని పూర్తిగా మనకి సమాధానం దొరుకుతుంది. దానికి కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేజీ నుండి పీసీకి ఉచిత విద్య ఇవ్వడానికి, దాన్ని అమల్లో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మన 2004 ముందు ఏ ఒక్కరైనా సరే మన జిల్లాలో కడి విధి ఎరగని విధంగా ఇరిగేషన్లో, విద్యలో, వైద్యంలో నాణ్యత తెప్పించే విధంగా నేను మీ నుండి సామాన్య కార్యకర్తగా, సామాన్య వ్యక్తిగా మీ కార్మిక సంఘాలలో ఉండేటువంటి కార్మికుడిగా కోరుతున్నా. మీరు అందరూ తరపున ఈ జిల్లాకి కావాల్సినటువంటి అన్ని రకాల పనిపెట్టుల్ని మన హక్కుగా పోరాడి తెప్పిస్తారని ఈ యొక్క వేదికగా నేను ప్రమాణం చేస్తున్నా. దయచేసి ఒక్క అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం వస్తే ఓటు వేసి ఒక్క అవకాశం కల్పించండి. ఈ కార్మికుల వ్యక్తిగా నేను పార్లమెంట్ ఒక కార్మిక సంఘ నాయకుడిగా పోరాడి ఈ యొక్క హక్కుల్ని తెప్పిస్తారని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సిపిఐ సిపిఐ. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో తెలంగాణలో రావడం జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేపు బలపడుతూ 2029లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడని నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా మీతో పాటు మన కుటుంబ సభ్యులకి, మన బంధుమిత్రులకి అందరికీ కూడా దేని మీద ఓటేయమని చెప్పాలి? వినపట్లేదు మనకి అస్సలు వినపట్లేదు. ఒకే మన బలం ఏమైపోయింది, మన గొంతు ఏమైపోయింది, మన ఇది అస్సలు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. అస్సలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మనందరూ గెలిచేటట్లుగే. కాంగ్రెస్ పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హస్తం మనందరం వేస్తాం. దయచేసి ఆలోచించండి. స్లోగన్స్ కన్నా